ఉత్తాసేతుల ఉంచా పిల్ల, ఇటో బిగ్ బాస్ అటో బిగ్ బాస్, అగ్ని పరీక్షలో ఉన్నాము మళ్ళా. ఇక మనం అయితే ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుకోనికి వచ్చినాం. నార్మల్గా హాయ్ హలో అనుకుంటే చెప్పేవాళ్ళు, ఇట్లా ఉత్తా చేతిలో ఆ చేతిలో ఈ చేతిలో పాటలు పాడదాం. ఈ మధ్యలో ఉత్తా చేతులు కూడా బాగా ట్రెండ్ అయింది కదా పాపం. అట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేరేమో వాళ్ళు. సరే కానీ ఇక మనమైతే అగ్ని పరీక్షది రివ్యూ అయితే మొదలు పెట్టేద్దాము. దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చిన లైఫే అయ్యా, మీరు ఇచ్చిన లైఫే. ఆ రోజు మీరు బిగ్ బాస్ అంటే లాస్ట్ ఇయర్ నేను చేసిన బిగ్ బాస్ రివ్యూకు మీరు సపోర్ట్ ఇవ్వకపోతే ఈ స్టేజ్లో ఇప్పుడు నేను ఉండేదాన్ని కాదు. మీరు ఇచ్చిన లైఫే కాబట్టి మీరే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతా కాబట్టి ఇంకా మీరు లైక్ చేయక తప్పదు. ఫస్ట్ అయితే ఇక బిగ్ బాస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వంగానే మనోళ్ళు ముగ్గురు అయితే ఆల్రెడీ ఉన్నారు కదా అగ్ని పరీక్ష నుంచి. అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్గా 15లా ఈ 3 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇక మన రాజకుమార్ అయితే ఉంది అందులో మనకు తెలుసు. తర్వాత శరణ్ కూడా ఉన్నాడు తెలుసు. తర్వాత ఇంకొక అబ్బాయి పేరు ఏం పేరే, ఇంకొక అబ్బాయి పేరు తెల్ల ఉన్నాడు చూడు, జిమ్ పార్టీ తెలియదు, ఇక మనోనికి కూడా తెలియదు. అయితే ఇక ముగ్గురు అయితే ఉన్నారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ 18 మెంబర్స్లో ఇంకా ఎంత కావాలి, 12 మెంబర్స్ కావాలి. ఆ 18 మెంబర్స్లో 12 మెంబర్స్ కోసం అయితే టాస్క్లు ఘోరంగా అంటే బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. ఈజీగా మనం కూడా చేయగలుగుతామేమో. హెయిర్ కట్ అంటే మనకు చిన్న జర ప్రాబ్లం అవుతుండేమో, మనం ఇంత ఫేసు హెయిర్ కట్లు అంటే హెయిర్ కట్ చేసుకుంటే ఒప్పుకుంటావా నువ్వు నేను పోతే బిగ్ బాస్కి పోతే హెయిర్ కట్ చేసుకుంటే ఒప్పుకుందావా? చేసుకుంటే నెక్స్ట్ బిగ్ బాస్కి పోతే బరాబర్ చేసుకుంటా మరే ఒప్పుకుంటావా? టాటూ చేయించుకుంటా పెరిగినాక ఇంట్లోకి రావన్నా. సరే 3 నెలలు బిగ్ బాస్ హౌస్లోనే ఉంటా హరామ్సే. అట్లుంటుంది అన్నట్టు. మీలో ఎంతమంది నిజంగా బిగ్ బాస్ హౌస్కి పోతే టాటూలు వేయించుకోవడానికి హెయిర్ కట్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయర్రి. అయితే ఇక ఫస్ట్ టాస్క్ వచ్చేసి శాలిని అమ్మను చెత్తలో టాస్క్ అన్నట్టు, చెత్త టాస్క్ ఇచ్చిర్రు అన్నట్టు. చెత్త టాస్క్ అంటే టాస్క్ చెత్త కాదు, టాస్క్ పేరు టాస్కే చెత్తతోని వేయాల్సిన టాస్క్ అన్నట్టు. ఈ టాస్క్లను ఇక అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్కులు అనేసరికి అందరు చేస్తారు అని వీళ్ళు మేము చేస్తాం మేము అని గింజుకుంటారు. కానీ ఇక వీళ్ళేం చేసిర్రు, వీళ్ళే సెలెక్ట్ చేసి ఫస్ట్ శాలినిని అమన్ని సెలెక్ట్ చేసిర్రు. ఇక చెత్త టాస్కులో అమ్మను శాలిని ఇద్దరు వచ్చిర్రు. తర్వాత ఏమైందంటే టాస్క్ జరుగుతుండగా అమ్మను అలా కిందికి వచ్చేస్తుండు. అంటే ఆలుల కొన్ని స్లిప్లు ఉంటాయి, ఆ స్లిప్లలో నంబర్లు ఉంటాయి. ఆ నంబర్లు తీసుకొని బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఉన్న జ్యూస్ని తాగాలి అని చెప్తే ఇంకా మనోడు కిందికి వచ్చేసిండు. అలా కాదు, అలా రావద్దు అని శ్రీముఖి కొంచెం గట్టిగా వాయిస్ వేసుకొని అరవంగా మా బిడ్డ మళ్ళీ లోపలికి పోయిండు. ఇద్దరు కలిసి టాస్క్లు ఆడిరు. ఆ టాస్క్లోనేమో అమన్ లూజు, మన శాలిని విన్ అయితే వేయడం జరిగింది. నాకు కూడా శాలిని విన్ అవ్వడమే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే పోసేటప్పుడు కూడా శాలిని మీద ఫస్ట్ నుంచే మొత్తం మొహం మీద పడుతుంది. మొత్తం మొహం మిన్నే అదంతా జ్యూస్ అదంతా కుళ్ళిపోయింది కదా వెజిటేబుల్స్ది, అదంతా పడుతుంది. ఇక మనోనికైతే కొంచెం తక్కువ పడ్డది. హెయిర్ మంచి అడ్వాంటేజ్ వచ్చింది అన్నట్టు. హెయిర్ ఇట్లా ఉండేసరికి మంచి అడ్వాంటేజ్ వచ్చింది, మనోనికి జర తక్కువనే పడ్డది. న్యాయంగా చూసుకుంటే శాలిని గెలవడం నాకైతే కరెక్ట్ అనిపించింది. ఈ టాస్క్లో శాలిని గెలవడం కరెక్టా కాదా అనేది మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయర్రి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ టాస్క్లో ఒకళ్ళు విన్ అయ్యారు కదా, ఇక 4 అయ్యారు. శాలినితోటి 4 అయిన అన్నట్టు. తర్వాత నెక్స్ట్ టాస్క్ ఇచ్చేసి ఏం టాస్క్ ఇచ్చిర్రు, లవ్ ప్రపోజల్. అంటే ఆల్రెడీ లవ్ బ్రేకప్ అయిన వాళ్ళకు మళ్ళా మేము నేను లైఫ్లో తీసుకుంటా, నువ్వు రావాలి నా లైఫ్లో అని చెప్పి ఓ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ కూడా మేము చేస్తామని 4 వచ్చిర్రు. కానీ 4 వచ్చినాక కూడా ఏమైందంటే వాళ్ళ లక్ సహకరించలే. లాస్ట్కి వచ్చేసి ఈ లక్ ఎవరికి సహకరించింది ఈ టాస్క్లో అంటే శివశ్రేష్ఠికి సహకరించింది అన్నట్టు. లేకపోతే 4 వచ్చిర్రు, 4 ఫోను 1 టైం రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయలే. అట్లా 4 తప్పక శివ సృష్టికి వచ్చింది. కానీ చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. అంటే అవసరం లేదు నాకు, ఇలాంటోడు కరెక్ట్ కాదు అని అనుకొని తను వదిలిపెట్టిన లైఫ్ని ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసుకొని ఏడ్చి తుడిచి అబ్బో నిజంగానే కదా మనకు వద్దు ఆ మనిషి, మనతో వర్కౌట్ అవ్వట్లేదు, మనకు నచ్చలేదు అని అనుకున్న ఆ మనిషిని మళ్ళీ లైఫ్లోకి తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఫేస్ చేయాలి, తర్వాత అదంతా కథ ఉంటుంది అని ఆలోచించకుండా
ఇక డేర్కి నేను ఒప్పుకుంటాను చేయడము, మళ్ళీ అందులో ఒక లక్ కలిసి వచ్చి కాల్ లిఫ్ట్ చేయడము, ఇదైతే తనకు నిజంగానే లక్ అనుకోవాలి. ఇక టాస్క్లో విన్ అయింది. కథం సెకండ్ అంటే ఆల్రెడీ 3-4 మెంబర్స్ ఉన్నారు, తను 5th కంటెండర్గా కంటెస్టెంట్గా ఉన్నది అన్నట్టు. తర్వాత వచ్చేసిన టాస్క్ అయితే ఏది ఇచ్చినా చేస్తాం, అరే ఏది ఇచ్చినా మేము చేస్తాం రా బాయ్, ఏదైనా మేము చేయగలుగుతాం, అతను అవుతుందిరా బాయ్ మేము చేయగలుగుతాం అనుకుంటే ఈజీ ఉన్నారు వీళ్ళు. అయితే టాటూ టాస్క్ ఇచ్చిర్రు. టాటూ టాస్క్లో ఎంతమంది వచ్చిర్రు అంటే ఎక్స్పెక్ట్ చేసినా ఎంతమంది వస్తారని షేర్ అనుకున్నారా? అసలు కాదు, జడ్జెస్కి టాస్క్ అయిపోయింది వాళ్ళని లెక్క పెట్టుడు కదా, జడ్జెస్కి టాస్క్ ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే జడ్జెస్ అనుకోలే ఇంతమంది వస్తారని. ఈడ తూనా బతుకు ఈడ రాయించుకోవాలి ఫేస్ మీద అంటే ఒప్పుకుంటుర్రు, చేతి మీద రాయించుకోవాలంటే ఒప్పుకుంటుర్రు. ఏదానికైనా సరే మేము సిద్ధం, బరాబర్ మేమున్నాం యుద్ధానికి అని అంటుర్రు. ఇక దాంట్లో టాటూకి 10 మంది సెలెక్ట్ అయ్యారు. వారిలో ఇక అమ్మాయిలను అయితే తీసేస్తాము, అబ్బాయిలకి రావాలి. ఎందుకంటే 2 అమ్మాయిలు సెలెక్ట్ ఆల్రెడీ వేయరు కాబట్టి 2 అమ్మాయిలు విన్ అయ్యారు కదా, కంటెస్టెంట్స్గా 2 అమ్మాయిలు విన్నారు కదా, ఈసారి అబ్బాయి విన్ కావాలని చెప్పేసి ఇక జడ్జిలే, అది కూడా బిందు మాధవి గారు అనగానే ఇక సరే అని చెప్పి అమ్మాయిలు అందరిని తీసేసి ముగ్గురు అబ్బాయిలని సెలెక్ట్ చేసిర్రు. ఇక ముగ్గురు అబ్బాయిలలో ఒక్కరిని అంటే అది గంట ఎవరైతే తీసుకుంటారో గంట తీసుకున్న వాళ్ళు విన్ అని చెప్తే ఒక్కరే వేయించుకోవాలి కాబట్టి కృష్ణ గంట అందుకున్నాడు. దన్నుమణి గంట అందుకోగానే కృష్ణని అయితే సెలెక్ట్ అయిపోయిండు. ఇక కృష్ణ రాయించుకున్నాడు తూ నా బతుకు అని ఇట్లా అడ్డంగా తూ నా బతుకు అని ఇట్లా అయితే ఇక రాయించుకున్నాడు. మనోడైతే విన్ అయ్యిండు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఆల్రెడీ 3 ఉన్నారు, 2 అమ్మాయిలు వేయరు, 5 అయ్యారు కాబట్టి ఈయన 6th కంటెస్టెంట్గా నిలబడ్డాడు కృష్ణ. ఇక తర్వాత నిజంగా ఇదైతే ఘోరం టాస్క్ అంటే అమ్మాయిల హెయిర్ అంటే అమ్మాయిల వీక్నెస్ మీద కొడుతుర్రు టాస్క్లు ఇచ్చి ప్రతిసారి. బిగ్ బాస్ హౌస్ అంటేనే వాళ్ళ వీక్నెస్లు, వాళ్ళ ఎమోషనల్స్, వాళ్ళ బాండింగ్స్, వాళ్ళ రిలేషన్స్, ఇలాంటి వాటి మీదనే డిపెండ్ అయిపోతుంది బిగ్ బాస్. అంటే ఇక నుంచి పొడవు జుట్టున్న అమ్మాయి వస్తే ఖచ్చితంగా హెయిర్ కట్ చేయించుకోమంటారు. వీళ్ళు హెయిర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు హెయిర్ కట్ చేయించుకోమంటారు. హెయిర్ కట్ ఉంటుందా ఫస్ట్ హెయిర్ కట్ చేయించుకోమంటారు అనే ఒక కాన్సెప్ట్ మనం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఎందుకంటే హెయిర్ కట్ కోసం కూడా ఛాలెంజ్ ఇస్తే అందరూ అమ్మాయిలు నిలబడ్డారు. ప్రతి ఒక్కరు హెయిర్ కట్ మేము చేయించుకుంటామని నిలబడ్డారు. ఇక లాస్ట్కి ఏం చేసారంటే మొత్తం గుంపునంతా ఒక దగ్గర చేర్చి రౌండ్గా నిలబడమని గంట పెట్టిరు మధ్యలో. గంట ఎవరు అందుకుంటే గాళ్ళకే హెయిర్ కట్ ఉంటుంది అని చెప్పారు. ఆ హెయిర్ కట్ ఎట్లా ఫస్ట్ ఈడ చూపించిర్రు, తగ్గలేరు. అది ఎట్లాగో అందరు చేయించుకుంటారు, నేను కూడా చేయించుకొని యాంకరింగ్ చేస్తా అని చెప్పి శ్రీముఖి కూడా అన్నది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చిర్రు, ఎంతవరకు ఇచ్చిర్రు, ఇంతవరకు ఇచ్చిర్రు. ఇంతవరకు ఇస్తే కూడా అందులోకి ఎంచీలు కూడా ఎవ్వరు తగ్గలే, మేము చేయించుకుంటాం అని అన్నారు. తర్వాత ఇక్కడ వరకు ఇచ్చిర్రు. అదైతే ఘోరం రా బాబు, గుండు ఆల్మోస్ట్ మొగం లెక్క. ఇక కటింగ్ చేయించుకోవాలన్నప్పుడు కూడా ఎవరైనా దంగుతారేమో అనుకుంటే ఎవ్వరు అందులోకి ఎంచెలు మాత్రం ఎవ్వరు ఇంత మార్కర్లాగా తీసిపోలేరు. ఇక అందులోకి ఎంచెలి గంట పెట్టినాకనే మన బాగి తీసుకుందన్నట్టు గంట. ఇక అందరు మీద పడ్డారు. బాగి ఒక్కతే గట్టిగా పట్టేసుకుని గంట మాత్రం విన్ అయిపోయింది. ఇక బాగికి హెయిర్ కట్ చేయించారు. నాకు బాగి హెయిర్ కట్ తర్వాత, బాగి ముందు కన్నా బాగి తర్వాత హెయిర్ కట్ తర్వాత బాగా అనిపించింది, క్యూట్గా అనిపించింది, బాగుంది. అంటే హెయిర్ కట్లో బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా నిజంగానే ఎవరు చేయించుకున్నా మంచి క్యూట్గా మంచిగా నడుతారు. అదొక వీక్ అయినా అదొక ఎమోషనల్ అయినా దాని మీద మంచిగానే ఇది అయిపోతారు అన్నట్టు. ఇక వాళ్ళు ఆయన ఏమంటాడో మరి ఇంటికి వెళ్ళినాక ఆ విషయం అయితే చెప్పలేదు, కానీ హెయిర్ కట్లో మాత్రం బాగా వస్తుంది, మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ కూడా రాయరు. తర్వాత తను 7th మెంబర్ అయింది అన్నట్టు కంటెస్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ కంటెండరా, 3, 5, 6, 7 కంటెండర్ కరెక్టే. ఇక తర్వాత వచ్చేసి డేర్ అండ్ డై దాంట్లో అట్లా ఎట్లా అంటే అది ఫేట్ తలరాత మీద ఆధారపడింది అనే. అదృష్టం ఉన్నోడైతే అందుకుంటాడు, అదృష్టం లేనోడైతే నిజంగా వాళ్ళ అదృష్టాలు నిజంగా లేవు వాళ్ళిద్దరికి. అవునా? ఇద్దరికి గట్ల వచ్చింది ఎగ్జిట్, ఘోరంగా ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది. ఎవరెవరు దీంట్లో ఎవరెవరు చేసిరంటే అసలు ఒక కార్డు తీసుకొని, అంటే కార్డులో ఎగ్జిట్ రాసి ఉంటుంది. అట్లనే బిగ్ బాస్ 5th కంటెస్టెంట్స్ అంటే అగ్ని పరీక్ష 5th కంటెస్టెంట్స్గా రాసి ఉంటుంది. అయితే దీంట్లో 4 కార్డులు ఉన్నాయి. ఈ 4 కార్డులో ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే దాంట్లో ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరిట్లల్లో
ఎవరెవరు వచ్చిరంటే వెంకటేష్, హేమంత్ ఇద్దరు వచ్చిరు అన్నట్టు. ఇక వెంకటేష్, హేమంత్ ఇద్దరు దీంట్లో పార్టిసిపేట్ చేసిర్రు. దీంట్లో చేసేసరికి ఇద్దరికి వచ్చింది ఎగ్జిటే, ఇద్దరికి ఎగ్జిటే వచ్చింది. నేనైతే అమ్మ ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది, హేమంత్ పోతాడా, హేమంత్ జరంతా మన స్లాంగ్ మన యాస భాష జర సెట్ అవుతుంది అరే మొత్తం అని అనుకున్నాము. మంచిగా ఆడతాడేమో చూద్దాము, ఛాన్స్ ఇస్తే బాగుండు అనుకున్నాము. అట్లనే అన్నట్టుగానే ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది కాబట్టి ఒక గేమ్ ఇచ్చిర్రు, బుర్జలు ఆడే గేమ్. ఆ బుర్జల గ్రీన్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు విన్ అవుతారు. ఇక ఆ గేమ్లోనైతే మళ్ళీ మనోనికి వచ్చింది అన్నట్టు హేమంత్కి. వెంకటేష్ అయితే ఎలిమినేట్ డైరెక్ట్ ఫేట్తోని ఎలిమినేట్ అయింది వెంకటేష్ అన్నట్టు. గేమ్స్ వల్ల ఆడి కాదు చేసి కాదు, ఫేట్ తలరాత వల్ల వెళ్ళిపోయింది మాత్రం మనోడు వెంకటేష్ వెళ్ళిపోయిండు, హేమంత్ విన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి 8 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి 8 కంటెస్టెంట్స్ తీసుకున్నారు. 7 కంటెస్టెంట్స్ తీసుకున్నారు. ఎందుకంటే మనోడు విన్ అయిండు కానీ ఎగ్జిట్ నుంచి పోయి విన్ అయ్యిండు కదా. డైరెక్ట్ 5th కంటెస్టెంట్లుగా విన్ అయితేనేమో డైరెక్ట్ పోయి కూర్చుంటుండే, ఎగ్జిట్లోకి పోయి విన్ అయ్యిండు కదా. కాబట్టి మనోడు మళ్ళీ రన్నర్ అప్, అంటే గేమ్లు ఆడనీకి ఓకే, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంది కానీ ఇక డైరెక్ట్ ఇంట్లో ఓనికి లేదన్నట్టు. ఇక అట్లా ఇప్పుడు ఎంతమంది మొత్తం 7 మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు బిగ్ బాస్ గేమ్స్ ఆడడానికి. ఇక మిగతా వాళ్ళను రేపు సెలెక్షన్ చేస్తారట. ఈ సెలక్షన్లలో ఎవరెవరు వస్తే మంచిగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. అట్లనే ఇవాళ మొత్తం ఆడిన గేమ్లో ఏ గేమ్ మీకు నచ్చింది, ఏ గేమ్ మీకు ఫేవరెట్ అనిపించింది, ఏ గేమ్లో కరెక్ట్ మంచిగా అనిపించింది, ఏ గేమ్ నిజంగానే డేర్గా ఆడినట్టు అనిపించిందో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయరు. ఇదన్నట్టు నాకైతే ఈ గేమ్లన్నిట్లల్లో బాగీ గేమ్ బాగా నచ్చింది. బాగీ ఆడిన విధానం కానీ, డేర్ అంటే అదొక నిజంగా డేరే. ఎందుకంటే మిగతా టాటూ అంటే మనం ఫుల్ హ్యాండ్స్ వేసేస్తే కనబడది, చెత్తలో టాస్క్ అంటే అది ఉన్నంతసేపే కంపు కొడుతుంది. తర్వాత వచ్చేసి ఇంకేమైంది, టాటూది అంతే, 2 అయినాయి కదా. ఈ హెయిర్ కట్కి వచ్చేసరికి ఏంటంటే హెయిర్ చాలా రోజులు టైం పడుతుంది, చాలా నెలలు టైం పడుతుంది. ఇన్ కేస్ బిగ్ బాస్కి ఏంటంటే బిగ్ బాస్లో కూడా అట్లనే ఉండాల్సి వస్తుంది. ఇక అదే హెయిర్ కట్తోనే ఉండాల్సి వస్తుంది. ఇక ఆ హెయిర్ ఆ 3 నెలల్లో ఒకవేళ 3 నెలలు ఉంటే ఆ 3 నెలల్లో పెరిగితే మనం అట్లా చూసినట్టు, లేదంటే ఇదే హెయిర్తోనే మనకు బాగీ అనేది గుర్తుకుంటుంది. కాబట్టి నాకైతే బాగీ చేసిన డేర్ బాగా నచ్చింది, గేమ్ కూడా మంచిగా అనిపించింది. ఇవాళ టాస్క్లో జడ్జెస్ నడడానికి ఏం లేదు, ఎందుకంటే టాస్క్లు ఇచ్చి ఆడిపించారు కాబట్టి జడ్జెస్ది ఏం లేదు పాయింట్. మరి మీకు ఎవరు ఏ గేమ్ ఆడితే బాగుండు అనిపించిందో కామెంట్ అయితే రాయిరి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇప్పుడున్న ఈ 7 మెంబర్స్లో మీ ఫేవరెట్ ఎవరు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే రాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి. బాయ్ బాయ్.